హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ పరిశీలిద్దాం ఫ్రెండ్స్. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇక మరి ఈరోజు వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఎన్నో అప్డేట్స్ కవర్ కావడం జరిగింది. మరి వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ముందుగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్కి సంబంధించిన వార్తను మనకు నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ పంచాయత్ ఎంపీడీఓల ప్రమోషన్కి సంబంధించి ఒకసారి 6 months బ్యాక్ ఫైల్ పంపించగా తాజాగా మళ్ళీ ఫైల్ పంపించినప్పటికీ కూడా మరి ప్రమోషన్లో ఆ ఫైల్ ముందుకు కదలడం లేదని ఇక్కడ వార్త రావడం జరిగింది. రాష్ట్రంలో ఎంతో కీలకమైనటువంటి పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగుల ప్రమోషన్ల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. అర్హులైన సీనియర్ అధికారుల జాబితాను 6 నెలల క్రితమే ప్రభుత్వానికి పంపించిన పట్టింపు లేదు. మరోసారి పంపించిన సీఎం కార్యాలయం నుంచి స్పందనే కరువైంది. దీంతో వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 539 ఎంపీడీఓ పోస్టులుండగా అందులో 120 పోస్టులకు పైగా ఖాళీగా ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇక జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారులు డిపిఓలు 32 మంది ఉన్నారు. వీరంతా పదోన్నతుల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం 37 జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సీఈఓ పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఆ 37 పోస్టుల కోసం ప్రమోషన్లకు అర్హులైన సీనియర్ అధికారులు దాదాపు 100 మందికి పైగా ఎదురు చూస్తున్నారు. ఒక్క పోస్టుకు 3 పోటీ అంటూ ఇక్కడ ప్రమోషన్ల కోసం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఎదురు చూస్తున్నట్టు వార్త రావడం జరిగింది. ఇక దిశ లేని ఉద్యానవన శాఖ హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వార్త. పేరుకే అంతా గెజిటెడ్ ఆఫీసర్లు, కూర్చునేందుకు ఆఫీసులే కరువు, కింది స్థాయి సిబ్బంది లేక ఇక్కట్లు. రాష్ట్రంలో ఉద్యానవన శాఖ దిశ లేకుండా కొనసాగుతుందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఉద్యానవన శాఖను బలోపేతం చేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయల క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా కార్యాచరణను రూపొందించడంలో విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యానవన శాఖ అధికారులు 153 మెంబర్స్ ఉన్నారు. కానీ వీరికి క్షేత్రస్థాయిలో ఎలాంటి కార్యాలయం కానీ లేదు. ఒక్కో అధికారి 3 నుంచి 10 మండలాలకు బాధ్యతలు నిర్వహిస్తారు. కానీ వీరికి ఏ మండలంలో కేర్ ఆఫ్ అడ్రస్ కానీ ఉండదు, కనీసం ఒక టేబుల్ ఉండదు, సహాయకునిగా అటెండర్ కూడా ఉంటాడు. కానీ ఉద్యోగరీత్యా పనిచేసిన మండలాల్లో ఉద్యానవనానికి సంబంధించిన ప్రతి ఫైల్ మీద వీరు సంతకం పెట్టాల్సిందే. విధుల్లో భాగంగా రోడ్డు మీద, వాహనాలపై, బస్టాండ్లో ఉండే బల్లలను ఆధారంగా చేసుకొని సంతకాలు పెట్టాల్సిన దుస్థితి ఉందని ఉద్యానవన శాఖ అధికారులు వాపోతున్నారు. కేవలం జిల్లా స్థాయిలోనే ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీస్లోనే ఒక ఆఫీస్ వీళ్ళకు ఉంటుంది తప్ప మరి వారు చేసే మండలాల్లో ఎలాంటి ఆఫీస్ కానీ ఏమీ కానీ ఉండదని వార్త రావడం జరిగింది. ఇక ఉద్యోగులకు సంబంధించి మరి జూన్ 2న 2 డిఏలకు ఓకే ప్రభుత్వం తెలిపిందని ఇక్కడ ఒక వార్త రావడం జరిగింది. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా 29న కేబినెట్ సబ్ కమిటీలో నిర్ణయం తీసుకునే ఛాన్స్. డిప్యూటీ సీఎం భట్టితో 3 సభ్య కమిటీ భేటీ. ఉద్యోగుల సమస్య పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. ఉద్యోగ సంఘాలు 3 సభ్య కమిటీకి నివేదించిన పలు అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో కొన్ని ఆర్థికపరమైన డిమాండ్లను నెరవేరుస్తున్నట్టు తెలుస్తుంది. పెండింగ్లో ఉన్నటువంటి డిఏలలో 2 చెల్లించడంతో పాటు ఉద్యోగుల రిటైర్మెంట్ రోజునే వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్లో కొంత మొత్తం చెల్లించేలా చర్యలు తీసుకుంది. మరి 3 సభ్య కమిటీ త్వరలో ప్రభుత్వానికి కూడా నివేదిక అందించనుందని సమాచారం. ఇక జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన. గతంలో ఇంట్లో నోట్ల కట్టలు దొరికినటువంటి ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ పైన అభిశంసన పెట్టనున్నట్టు వార్త రావడం జరిగింది. ఇక ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను పదవి నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం. ఈ మేరకు పార్లమెంటు వానాకాల సమావేశంలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ఆయన నివాసంలో అగ్ని ప్రమాదం జరిగి భారీగా నోట్ల కట్టలు బయటపడి కలకలం రేగిన విషయం తెలిసిందే. ఇక సావర్కర్ దేశభక్తి గీతానికి మహారాష్ట్ర అవార్డు ఆయన మనవడికి అందజేసిన అమిత్ షా. స్వాతంత్ర సమరయోధుడు వీడి సావర్కర్ రచించిన అనాది మీ అనంత్ మీ దేశభక్తి గీతానికి తొలి ఛత్రపతి శంభూజీ మహారాజ్ రాజ్య ప్రేరణ గీత్ పురస్కారం లభించింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధికారిక నివాసంలో జరిగిన కార్యక్రమంలో సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ అవార్డును అందజేశారు. పురస్కారంలో భాగంగా 2 లక్షల రూపాయల నగదు జ్ఞాపికను అందజేశారు. ఢిల్లీ ఐఐటికి కొత్త
పాఠ్య ప్రణాళిక 12 ఏళ్ల తర్వాత మార్పు అంటూ వార్త రావడం జరిగింది. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త పాఠ్య ప్రణాళికను రూపొందిస్తున్నట్టు ఢిల్లీ ఐఐటి డైరెక్టర్ రంగన్ బెనర్జీ వెల్లడించారు. 12 ఏళ్ల తర్వాత మొదటిసారి పాఠ్య ప్రణాళికను మారుస్తున్నామని వివరించారు. దీనికి సంబంధించిన కసరత్తు 2022లోనే మొదలైందని చెప్పారు. బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మొదటి, రెండవ సెమిస్టర్లలో కోర్ క్రెడిట్ల సంఖ్యను తగ్గించి వారిపై భారం సడలించనున్నామని చెప్పారు. బీటెక్ ఆనర్స్ కార్యక్రమాన్ని ఢిల్లీ ఐఐటి ప్రవేశపెడుతోంది. ఇక ఐఐఎంఏ ప్రతిభావంతులకు నారాయణమూర్తి ఉపకార వేతనాలంటూ అహ్మదాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ప్రతిభావంతులైనటువంటి ప్రతిభావంతులకు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి ఉపకార వేతనాలు ఇవ్వనున్నారు. ఈ మేరకు మంగళవారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్తో ఒప్పందం చేసుకున్నట్టు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక రాష్ట్రంలో మరో 20 యంగ్ ఇండియా పాఠశాలలు ఒక్కోదానికి 200 కోట్లు, జివో నెంబర్ 96 జారీ. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో 20 పాఠశాలలను మంజూరు చేసింది. ఈ మేరకు ఒక్కొక్క దానికి 200 కోట్ల చొప్పున మొత్తం 4,000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ మరి పరిపాలన అనుమతి జారీ చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మంగళవారం జివో 96ను జారీ చేయడం జరిగింది. ఇక్కడ 20 పాఠశాలలు సెలెక్ట్ కావడం జరిగింది. గత జనవరిలో 3 పాఠశాలలకు 600 కోట్లు, గత మార్చిన 8న 55 పాఠశాలలకు 11,000 కోట్లు గతంలోనే మంజూరయ్యాయి. ఇప్పుడు తాజాగా మరో 20 పాఠశాలలకు అనుమతి మంజూరు చేయడం జరిగిందంటూ వార్త రావడం జరిగింది. ఇక ఉద్వాసనకు గురైతే పదవి విరమణ ప్రయోజనాలు ఉండవు. పిఎస్సి ఉద్యోగులకు కేంద్రం నిబంధన. పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఉద్యోగులు ఉద్వాసనకు లేదా తొలగింపునకు గురైతే వారు పదవి విరమణ ప్రయోజనాలు వదులుకోవాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. అలాంటి ఉద్వాసనలు పరిపాలక మంత్రిత్వ శాఖ సమీక్షించవచ్చని పేర్కొంది. ఈ మేరకు సిబ్బంది శాఖ 2021 నాటి కేంద్ర సివిల్ సర్వీసెస్ నియామకాల్లో కీలక మార్పులు చేసిందంటూ వార్త రావడం జరిగింది. ఇక ప్రభుత్వ బడులను బలోపేతం చేయండి. విద్యాశాఖ పైన సీఎం రేవంత్ సమీక్ష చేయడం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బడులను బలోపేతం చేసేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి సభ్యులతో పాటు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యోగితా రాణా ఇతర అధికారులతో సీఎం మంగళవారం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పైన సమీక్ష నిర్వహించిన సమావేశంలో పేర్కొనడం జరిగింది. ఇక ఎస్సీ గురుకుల విద్యార్థులకు నేడు సీఎం బహుమతుల ప్రదానం. ఎస్సీ గురుకులాల్లో చదివి 10వ తరగతి ఇంటర్మీడియట్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన పలువురు విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి చేతుల మీదుగా బహుమతులను ప్రకటించనున్నారు. బుధవారం ఉదయం 10:30 హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్న బాబు జగజీవన్ రామ్ ఆడిటోరియంలో కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఎస్సీ గురుకుల కార్యదర్శి అలుగు వర్షిని తెలిపారు. ఇక సాంకేతిక కారణాలతో ఆర్టీసీ కొలువుల భర్తీలో జాప్యం. ఆర్టీసీలో 3,036 పోస్టుల భర్తీకి సర్కారు అనుమతించింది. అయితే సాంకేతిక కారణాలతో రిక్రూట్మెంట్లో జాప్యం నెలకొంటోంది. నియామకాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని ఆర్టీసీ ఎండీ విసి సజ్జనార్ స్పష్టం చేశారు. మంగళవారం బాగ్లింగంపులోని ఆర్టీసీ కళాభవన్లో రాష్ట్ర స్థాయి ఉద్యోగుల సంక్షేమ సభ్యులతో యాజమాన్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఇక 2వ తరగతి దాకా తెలుగులోనే పాఠాలు, 3 నుంచి 5వ క్లాస్ వరకు ద్విభాషా విధానం, నర్సరీ నుంచి 2వ తరగతి వరకు మాతృభాషలోనే బోధనను తప్పనిసరి చేస్తూ సిబిఎస్ఈ నిర్ణయం తీసుకుంది. ఇవి కొత్త విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమల్లో భాగంగా ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఇక నిరుద్యోగులకు వరం, రాజీవ్ యువ వికాసం నిరుద్యోగుల పాలిట వరంగా నిలుస్తుందని, ఈ పథకం బడుగు బలహీన వర్గాలు, పేద యువత జీవితాల్లో వెలుగులు నింపుతుందని మంత్రి సీతక్క ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాటను ప్రజాప్రభుత్వం నిలబెట్టుకుంటుందని, జూన్ 2వ తేదీన నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం మంజూరు పత్రాలు అందజేయనున్నట్టు చెప్పారు. 1,00,000 రూపు యూనిట్లకు మొదటి దశలో ప్రొసీడింగ్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇక సర్కారు బడిలో చదివితే 24 మార్కులు యాడ్. బాసరా IIITలో అడ్మిషన్లలో మళ్ళీ మార్కుల విధానం. ఒక్కో సబ్జెక్టులో 4 మార్కులు కలపనున్నారు. అడ్మిషన్లో కీలకం కానున్న మ్యాథ్స్, సైన్స్ మార్కులు. నేడు RGUKT అడ్మిషన్ల నోటిఫికేషన్. బాసరాలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అడ్మిషన్లో ఈ ఏడాది మార్కుల విధానం అమల్లోకి రానుంది. ఈసారి 10th లో GPA విధానాన్ని తొలగించి మార్కుల విధానం తీసుకొచ్చారు. దీనికి అనుగుణంగా
ఆర్జీయూకేటీ నిబంధనలు సవరిస్తున్నట్టు పేర్కొన్నారు. బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో అడ్మిషన్ల భర్తీకి చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం బాసర్లోని మెయిన్ క్యాంపస్లో 1500 సీట్లను భర్తీ చేయనుండగా ఈ ఏడాది మహబూబ్నగర్లో కూడా క్యాంపస్ను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యను అందించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం రాజశేఖర రెడ్డి బాసరలో ఆర్జీయూకేటీని ఏర్పాటు చేశారు. దీనిలో సర్కార్ స్కూల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించేందుకు డిప్రివేషన్ స్కోర్ విధానం తీసుకొచ్చారు. గత ఏడాది వరకు 10th మార్కులకు బదులు గ్రేడ్లు ఇచ్చేవారు. అప్పట్లో సర్కార్ బడులో చదివే వారికి 0.4 గ్రేడ్ పాయింట్లు జోడించేవారు. తాజాగా మళ్ళీ మార్కుల విధానం తీసుకొచ్చినందున 6 సబ్జెక్టులలో ఒక్కొక్క సబ్జెక్టుకు 4 మార్కుల చొప్పున మొత్తం 24 మార్కులు జోడించే విధానాన్ని అమలు చేశారు. ఇక జూన్ 3 నుంచి 10వ తరగతి వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి జూన్ 13వ తేదీ వరకు నిర్వహించనున్నామని ప్రభుత్వ పరీక్షల విభాగాల సంచాలకులు కృష్ణారావు తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 9:30 నుంచి 12:30 వరకు జరుగుతాయని తెలిపారు. ఇక మరో 20 గురుకులాల మంజూరు. ఈ వార్తను చదివాము ఇంతకుముందే. మళ్ళీ ఏపీ హైకోర్టుకు జస్టిస్ భట్టు దేవానంద్ బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీపై వెళ్లిన జస్టిస్ భట్టు దేవానంద్ను మళ్ళీ ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. సిజిఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో తొలిసారి సమావేశమైన కొలీజియం మొత్తం 11 రాష్ట్రాలకు చెందిన 21 మంది న్యాయమూర్తులను బదిలీ చేయాలని నిర్ణయించింది. అందులో జస్టిస్ భట్టు దేవానంద్ కూడా ఉన్నారు. కారుణ్య నియామకం కళ నెరవేరిన వేళ సీఎం ఆదేశాలతో ఉద్యోగం. కారుణ్య నియామకం కోసం 19 ఇయర్స్గా ఎదురు చూస్తున్న ఓ మహిళ కళను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాకారం చేశారు. వరంగల్కు చెందిన బి రాజశ్రీకి హోంశాఖలో జూనియర్ అసిస్టెంట్గా నియామక ఉత్తర్వులు ఇచ్చి ఆ కుటుంబాల్లో సంతోషాన్ని నింపారు. పోలీస్ శాఖలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తూ బి భీమ్ సింగ్ 96 సెప్టెంబర్ 24న జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. తండ్రి మరణించిన నేపథ్యంలో కారుణ్య నియామకం కోసం రాజశ్రీ అప్పట్లోనే దరఖాస్తు చేసుకున్నారు. అయితే టెక్నికల్ ఇష్యూస్ చూపుతూ అప్పటి నుంచి పలు ప్రభుత్వాలు ఆమెకు ఉద్యోగం ఇచ్చేందుకు నిరాకరించాయి. రాజశ్రీ సమస్యను వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు సీఎం దృష్టికి తీసుకెళ్లగా మానవతా దృక్పథంతో స్పందించిన ఆయన నిబంధనలు సడలించైనా సరే రాజశ్రీకి ఉద్యోగం ఇవ్వాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు. 10,000 పోస్టుల భర్తీకి డిఎస్సి ఇవ్వండి. పొంగులేటికి డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం వినతి. రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షల తేదీలు కూడా వెల్లడించినందున గతంలో ఖాళీగా ఉన్న పదోన్నతుల ద్వారా ఏర్పడిన ఖాళీలను కలిపి 10,000 ఉపాధ్యాయ పోస్టులకు డిఎస్సి జారీ చేయాలని మంగళవారం సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని విద్యాశాఖ అధికారులను కలిసి రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం నేతలు వినతి పత్రం అందజేశారు. ఇక మోడల్ స్కూళ్లలో 12 ఏళ్ల నుంచి ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేదని దాన్ని కూడా జారీ చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి హరీష్ తదితరులు కోరారు. ఇక దేశంలో తొలి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రం టీఏఎస్ఎల్ ఎయిర్బస్ సంయుక్తంగా కర్ణాటకలో ఏర్పాటు. దేశంలో తొలి ప్రైవేట్ హెలికాప్టర్ల తయారీ కేంద్రం కర్ణాటకలో ఏర్పాటు కానుంది. యూరప్కు చెందిన వైమానిక ఉత్పత్తుల సంస్థ ఎయిర్బస్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్లు సంయుక్తంగా కర్ణాటకలోని కోలార్ జిల్లాలో H-125 తేలికపాటి హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నాయి. ఇక జూన్ 2 పైన ఉద్యోగుల ఆశలు పెండింగ్లో 10,000 కోట్ల బిల్లులు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2 సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు వరాలు ప్రకటిస్తారని ప్రభుత్వ ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. కొన్ని సమస్యల పరిష్కారంపై ఆయన స్పష్టత ఇస్తారని ఆశాభావంతో ఉన్నారు. ఇటీవల 57 పెండింగ్ సమస్యలపై ఉద్యోగుల ఐకాస నేతలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించడంతో 3 ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక కలకత్తా హైకోర్టుకు జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ అభిషేక్ రెడ్డి, జస్టిస్ లలిత, జస్టిస్ సుమలత మళ్ళీ తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు. 10 హైకోర్టులకు చెందినటువంటి 21 మంది న్యాయమూర్తులకు స్థానచలనం. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలో సుప్రీంకోర్టు కొలీజియం కీలక సిఫార్సులు చేసింది. ప్రస్తుత హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ సుజయ్ పాల్ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫార్సు చేసింది. అలాగే పాట్నా, కర్ణాటక హైకోర్టులకు చెందిన హైకోర్టులకు 2023 సంవత్సరంలో బదిలీ అయిన జస్టిస్ అనిరెడ్డి, అభిషేక్ రెడ్డి, జస్టిస్ కన్నెగంటి లలిత, జస్టిస్ చిలుకూరు సుమలతలను మళ్ళీ తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని ప్రతిపాదించింది. ఇక కాంట్రాక్టు ఉద్యోగులకు 2 నెలల వేతనాలు.
తెలంగాణ వైద్య విధాన పరిషత్లో పనిచేస్తున్న 2600 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు 2 నెలల జీతాలు మంగళవారం జమ అయ్యాయి. 3 నెలల నుంచి జీతాలు లేవు శీర్షికన సోమవారం నమస్తే తెలంగాణలో కథనాన్ని ప్రచురించింది. ప్రభుత్వ దవాఖానాల్లో వీరంతా ఎక్స్రే, ల్యాబ్, ఈసీజీ టెక్నీషియన్లు, బ్లడ్ బ్యాంక్, పేషెంట్ కేర్, ఆయాలు, శానిటేషన్, సెక్యూరిటీ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. వీరికి 3 నెలల నుంచి జీతాలు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని కథనాన్ని ప్రచురించగా స్పందించిన ప్రభుత్వం వారికి 2 నెలల జీతాలు జమ చేసింది. ఇక తెలుగు భాషను కాపాడాల్సిందే రౌండ్ టేబుల్ సమావేశంలో భాషావేత్తల డిమాండ్. 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు తెలుగును ప్రథమ భాషగా బోధించాలని పలువురు విద్యావేత్తలు డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ భాషా పరిరక్షణ ఐక్య కార్యాచరణ సమితి ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. వక్తలు మాట్లాడుతూ ఇంటర్మీడియట్లో సంస్కృతాన్ని దేవనాగరి లిపిలోనే పరీక్ష రాసేలా ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ మనం చూసాం ఫ్రెండ్స్. వీడియోని చూసిన వారు లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి.